పొద్దున్నే వీడితో క్లాస్ ఒకటి. బుర్ర బద్దలేసిపోయిందా బా? నా ఆయిల్ వేసి మసాజ్ నవరత్న ఆయిల్ టండా టండా కూల్ కూల్. నిన్నే బాటిల్ కొన్నా, సీల్డ్ బాటిల్. రంగిలా, నువ్వు ఒక్క సెకండ్ లో ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ మౌస్ పగిలి. ఎందుకులే, నువ్వెప్పుడు చేయించుకో, మా కళ్యాణ్ బాగా చేయించుకోండి పో. జస్ట్ 2 hours అంతేనే. నా మాటిను చెప్పాను కదా, మా ఆయన ఊళ్ళోకి వచ్చేసాడు ఇవాళ. నాకు 1 hour చాలు. ఏంట్రా 1 hour? చంపేస్తాను. నువ్వు ఎప్పుడు కొడతా కొట్టవు పెట్టవు చెప్పు తీసుకుంటాను, చంపేస్తానంతే. నువ్వెక్కడ దాపరించావు నా ప్రాణానికి? నువ్వు దుబ్బేసిందా కర్మరా బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆగు, ఇప్పుడు టైం ఎంత? నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తావు ఆఫీస్కి? అది 1 hour పనుండి. సొల్లు కబుర్లు చెప్పకు. 1 hour పని ఉంది, 1.5 hour పని ఉంది, నువ్వు వంక కబుర్లు చెప్పకు. నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి రావడానికి మీ బాబుగడ ఆఫీస్ అనుకున్నావా? నీ బాబుగడ ఆఫీస్ అనుకున్నావా? కాదు సార్, మీ ఆఫీసే. మరి నోరెందుకు లేస్తుంది? అమ్మాయి గంట లేట్ సార్. ఆడపిల్లలు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి. ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని చూసుకోవాలి కదా. ఏమా బంగారం, ఏమైంది? సార్ అది హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది సార్, దానికే తిట్టేస్తున్నారు సార్. ఏం పర్వాలేదు, 1 గంట ఎక్స్ట్రా తీసుకో. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవయ్యా, పైకి వస్తావు. అమ్మా బంగారం, ఇది నా పరిస్థితి. మొగాడుగా పుట్టడం వల్లే నాకు ఈ దుస్థితి. ఏం కాలేదు, ఇట్స్ ఓకే. ఎరా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? అమ్మాయి నాలుగు గుద్దేశా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ ఎలా డ్రైవ్ చేస్తారా? అమ్మాయిలంటే ఏమనుకుంటున్నాను? నేనేం అనుకోవట్లేదు, నువ్వేమని అనుకుంటే చెప్పు. నీకు తెలియదమ్మా ఈ కుర్రోళ్ళ సంగతి. నీకు తెలుసు బాగా. ముందు అమ్మ ఏదో చెప్తుంది కదా, విని చావచ్చు కదా. తప్పు నాది, నేనే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దాను. మీకు దండం పెడతాను, వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ఐమ్ సారీ సార్. చెప్పా సార్. అయ్యో రామా. హాయ్ పవిత్ర. ఏమైంది దీనికి? ఏమైంది, డల్గా ఉన్నావే? దారిలో వచ్చేటప్పుడు నేను సడన్గా చూసుకోకుండా ఒక కారు అతన్ని గుద్దేశానే. తప్పు నాదే, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నా దగ్గర మార్కులు కొట్టేయడానికి అతని కొట్టినంత పని చేశారు. నువ్వు ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా? ఎక్కడా చెప్పనిస్తేగా, వాళ్ళ మైండ్ అంతా నన్ను ఇంప్రెస్ చేయడం మీదే ఉంది. సర్లేవే, చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. పాపమే, అందరూ అతన్ని తిడుతుంటే. అబ్బో, ఆ అబ్బాయి హ్యాండ్సమా? కార్ నంబర్ నోట్ చేసుకున్నావా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఐ సైట్ ఏం కాదు. చి, నోరు మీవే గుమ్మడికాయ. అబ్బాయిల గురించి చెప్తే చాలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ డౌట్ లో వచ్చేస్తే నీకు. మరెందుకు అంత ఫీల్ అవుతున్నట్టు? నా వల్ల ఇబ్బంది పడ్డాడు పాపం, అందుకే. గట్టిగా పట్టుకోవాలి, కదలకూడదు. కోడిని కోయినికి ఇంత బిల్డప్పా? అన్న పంతులు వచ్చాడే. ఏం పంతుల్, ఏం సంగతులు? అది ఏదో గబరారై వై. తమరు మూడ్ లో ఉన్నారో లేదోనని. అరే ఏం మాట్లాడుతున్నావు? దమాకుందా లేదా నీకు? అన్నెప్పుడు మూడ్లోనే ఉంటాడు. మూడ్ అంటే ఆ మూడ్ కాదు. చెప్పే. అరే ఈ మాటలకేం కానీ పంతులు, నువ్వు చాలు 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 పద. అరే పంతులు చెప్పరా భయ్, నీ ముచ్చట ఏందో చెప్పు. బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా. ఇలియానా, హాయ్. దీనికి నడుము ఎక్కడుందిరా భయ్? దానికి ఉన్నదే అది, ఈయనకు తెలిస్తే కదా. ఏజమ్మా? అనుష్క. అనుష్క. అరే ఇది మన హైట్ కి సరిపోద్దంటావరా భయ్? కరెక్ట్, దాని నడుము కాడకు వస్తాడు. ఆఖరుగా హన్సిక. హన్సిక. దీని కలర్ కి మన కలర్ మ్యాచ్ అవుతుందా? దీనికి మనకి జోడీ ఎట్టుంటదిరా భయ్? పాలరాతి బొమ్మను దుడిచే పనుల్లో ఉంటాడు. చెప్తా పంతులు ఎల్లని ఈ పని చెప్తా.
పంతులు అయ్యా. చూడు, పోరి అంటే ఎట్లుండాలో ఎరుకనా? ఎట్లా ఉండాలండి? గూడ్స్ బండి వచ్చి గుండెకు గుద్దుకున్నట్టుండాలి. ఏ గూడ్స్కు అడ్డంగా నిలబడు, గుద్ది పడేస్తుంది, దరిద్రం పోద్ది. ఏమన్నావురా పంతులు? అబ్బాయి ఏమనలేదండి అయ్యా, తమరు ఎలాగంటే అలాగేనండి అయ్యా. నేనైతే ఒకటి చేయనికి ఫిక్స్ అయినా బాయ్. అదేమంటే ఏందన్నా అది? లవ్ చేయనికి ఫిక్స్ అయినా. మన పిప్పల బస్తా వస్తున్నా ఏమవుతున్నా వెయిట్లు నువ్వు ఎత్తే వెయిట్కి ఏమైనా సంబంధం ఉందంటే ఈ మాత్రం దానికి జాగింగ్ రావడం దానికి. హలో మాస్టర్. చంపుతా బిడ్డ. తోలు తీరిపింది మనోడికి. అయ్యో అది కాదండి, అతన్ని కొట్టబోయి. నన్ను కొట్టావా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? మన ట్రాఫిక్ లో, ఈ రోజు పార్క్ లో. అది కాదండి చెప్పేది. రోజు రోజుకి అబ్బాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది. మీ ఆడాలు మరి టూ మచ్ చేసేస్తున్నారు. హ? సొంత మొగుడిని కొట్టినట్టు కొడతావా? నేను చెప్పేది. ఏం నువ్వు చెప్పేది నేను వినేది? పా సార్ పా. సార్ సార్ పా. అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడు పాటలతో మాటలతో నవ్వించి అలరించే మీ పవిత్ర ఈసారి 10 సంవత్సరాల శ్రీకర్ తరపున మీ సహాయం కోరుతోంది. ఈ చిన్నారి గుండెకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది ఆపరేషన్ చేసి బాగు చేయాలంటే 5 లక్షలు అవుతుందట. అంత స్తోమత లేదని బాధపడుతున్న శ్రీకర్ తల్లిదండ్రులకు మనమంతా ఉన్నామని భరోసా ఇద్దాం. ఒక నిండు ప్రాణాన్ని ఆదుకోమని రిక్వెస్ట్ చేస్తోంది ఈ పవిత్ర. ఫండ్ పంపాలనుకునే వాళ్ళు రేడియో సిటీ, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్ కి పంపించగలరు. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీకర్. రామా పవిత్రారా, నీకోసమే చూస్తున్నాను. ఏంటి సార్? ఏం లేదు, ఈ మంత్ శాలరీ హార్ట్ ఆపరేషన్ కి డొనేట్ చేసావంట? అవును సార్, 10 చేతులు కలిస్తే కొండనైనా పిండి చేయొచ్చు అన్నారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి నా వంతు సాయం చేశాను. వెరీ గుడ్. మారల్స్ అందరూ చెప్తారు, కానీ కొంతమందే పాటిస్తారు. కీప్ ఇట్ అప్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అరే చోటు అన్నా, మన ఇంటి ముందేం చెట్టు ఉందిరా బాయ్? మునగ చెట్టు ఉందనా? కదా, మరి మంచిగా కోసి పులుసు పెట్టండి, మనకి పనికి వస్తుంది. ఏందది? అరే దిమాక్వే, అది ఉన్నోని కదా. అరే హట్టాలి. గబ్బు నా కొడక. ఎవర్రా మీరు? మేం ప్రేమికులమన్నా. అరే ప్రేమికులైతే ఏ పార్కుకో వెళ్ళాలి, నెట్కో వెళ్ళాలి, జనం లేని ఏ సినిమా థియేటర్కో వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రా? మా ప్రేమకి మా పెద్దలే విలన్స్. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఫికర్ మత్ కర్ బేటీ, హమ్ హైనా, నేనున్నా. నేను అన్నా, ఎలాగైనా మా పెళ్లి మీరే జరిపించాలన్నా. ప్రేమ ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తా, మీరేం భయపడకండి రా బాయ్. మీకు అండా దండ కొండగా నేనుంటా. పండేం కాదు. అరే 3 నిమిషాల్లో ఇక్కడ మంగళ సూత్రం, పంతులు, ప్రెస్ వాళ్ళు ఉండాలి. ఒక ప్రేమ జంటని కలిపి మీ గొప్పతనం చాటుకున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి జీజా గారు. చెప్తాం. ప్రేమన్నా, ప్రేమికులన్నా మాకు పిచ్చ ఇష్టం. ప్రేమ కోసం ప్రాణం ఇస్తా, ప్రేమ కోసం ప్రాణం తీస్తా. ప్రేమ జిందాబాద్. జీజా, ఈ పోలీస్ కూతురికి పెళ్లి చేస్తావా? ఏం పోలీసు వాళ్ళ కూతుళ్ళకు పెళ్లిళ్ళు కావా? వాళ్ళకు మగుళ్ళు రారా? ఒరేయ్, 1 టౌన్ ఎస్ఐ గులాబ్ సింగ్ తో పెట్టుకున్నావరా? నిన్ను ఈ టౌన్ లోనే లేకుండా చేస్తారా? మిస్టర్ గులాబ్ సింగ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐలు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఈ జీజే జిట్టులా ఇక్కడే ఉంటాడు. లోకల్
పళ్ళు కొరుకుతున్నావు. పళ్ళు 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 మాకు లేవా పళ్ళు? అవి కట్టుడు పల్లే కదా. ఒరేయ్, ఈ సినిమా ఏ లోపల ఏదో విషయంలో ఏదో రకంగా నాకు దొరక్కపోవు. అప్పుడు నీ జీని నేనే పగలగొడతాను జీజా. అరే జా జా జా, నీలాంటోళ్ళను మస్తు మందిని చూసినాం. చాల్, ప్రేమ కోసం ఏమైనా చేస్తాం.